Hi friends, welcome back to my YouTube channel. This is Shravani Evari. So ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ 4th యూనిట్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ద టాపిక్ ఈస్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. అంటే క్వశ్చన్ ఇచ్చి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. అండ్ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ అవుట్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ వేర్ 0 less than x less than a and 0 where x greater than a. So first ఏం చేయాలి అంటే we have to write the formula. That is we have hc of p equals to root 2 by pi integral 0 to infinity f of x cos px dx. సో ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూసుకోవాలి ఏమంటున్నారు. ఫ్రమ్ 0 to a ఇంటర్వెల్ ఉన్నప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంట కాస్ ఎక్స్ అంట. ఫ్రమ్ a to ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అంటే అది ఆటోమేటిక్గా వానిష్ అయిపోతుంది. దేర్ఫోర్ నో నీడ్ టు రైట్ దిస్ వాల్యూ. సో మనకి ఇంకా రిమైనింగ్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ ఉంది. దేర్ఫోర్ ఫ్రమ్ ద ఫార్ములా వి కెన్ రైట్ రూట్ 2 by pi 0 to intervals ఏంటి 0 to a. Therefore I am writing 0 to a cos px dx. So from 0 to a ఉన్నప్పుడు f of x వాల్యూ ఏంటి cos x. Therefore f of x place only I am writing cos x. Therefore cos x cos px dx అనేది ఇప్పుడు వచ్చింది మనకి వాల్యూ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ 0 to a cos x cos px dx ఫామ్లో ఉంది. ఇలా ఈ విధంగా ఉండేటప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములా లేదు ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ వాల్యూని బై ద నో ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటా. మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటి, కాస్ 2 cos a cos b ఈక్వల్స్ టు కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a మైనస్ b. బట్ ఇక్కడ ఏ ఫార్ములా ఉంది, కాస్ a కాస్ b ఫార్ములా ఉంది. సో నాకు ఫార్ములాలోకి రావడానికి ఏం చేస్తా అంటే న్యూమరేటర్ని డెనోమినేటర్ని 2తో మల్టిప్లై చేస్తా. దట్ ఈస్ 1/2 into root 2 by pi integral 0 to a into 2 cos x cos px dx. So మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటో 2 cos a cos b equals to cos a plus b plus cos a minus b. సో ఫ్రమ్ దట్ ఫార్ములా ఐ విల్ రైట్. సో ఇక్కడ ఒక సింప్లిఫై ఏమవుతుంది రూట్ టూని రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసుకోవచ్చు. అప్పుడు రూట్ 2 క్యాన్సిల్ అయ్యి 1/√2π అనేది మిగులుతుంది. ఇంటిగ్రల్ 0 to a దీన్ని ఎలా రాసుకోవచ్చు కాస్ a ప్లస్ b. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే పిఎక్స్ని ఏగా తీసుకుంటా, ఎక్స్ని బిగా తీసుకుంటా. దట్ ఈస్ కాస్ పిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ పిఎక్స్ ప్లస్ కాస్ పిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నౌ వన్ బై √2π. సో ఇప్పుడు నేను ఈ ఇంటిగ్రల్ ఏదైతే ఉందో ఇండివిజువల్ టర్మ్స్కి అప్లై చేస్తా. దట్ ఈస్ 1/√2π బ్రాకెట్ ఇంటిగ్రల్ 0 to a cos px ప్లస్ x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to a cos px minus x dx. 1/√2π. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే 2 times నుంచి x కామన్ తీస్తా. దట్ ఈస్ 0 to a cos p ప్లస్ 1 into x dx ప్లస్ 0 to a cos p - 1 into x dx. మనకి ఆల్రెడీ
కాస్ ఇంటిగ్రేషన్ తెలుసు ఏంటి, కాస్ ఇంటిగ్రేషన్ ఏంటి సైన్, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, therefore 1/√2π into cos integration sin, therefore sin p plus 1 into x. ఇది ఇప్పుడు డైరెక్ట్ గా కాస్ ఎక్స్ ఫార్ములాలో లేదు, ఎలా ఉంది, కాస్ p plus 1 into x ఫార్మ్ లో ఉంది. కాస్ p plus 1 into x ఫార్మ్ లో sin p plus 1 into x, మళ్ళీ ఇప్పుడు p plus 1 into x ఫార్మ్ ఏమవుతుంది, డివైడెడ్ బై p plus 1 అవుతుంది. ప్లస్ సేమ్ ఇక్కడ కూడా sin p minus 1 into x by p minus 1 from interval 0 to a. సో ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ, దట్ ఈస్ 1/√2π sin p plus 1 into x, x అంటే ఏంటి a, by p plus 1 plus sin p minus 1 into a by p minus 1. So this is the upper limit value minus lower limit value. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సైన్ 0 ఏంటి వస్తుంది, 0. therefore డైరెక్ట్ గా నేను 0 రాస్తున్నా. therefore ఆన్సర్ ఈస్ 1/√2π sin p plus 1 into a by p plus 1 plus sin p minus 1 into a by p minus 1 minus 0 అంటే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో 4 cosine ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ విధంగా చేయాలి. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి.